ఏసీ బిల్లు అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మద్దతును సాధించేందుకు భవిష్యత్ కార్యాచరణపై చర్చించే దశలో కాచిగూడలోని అభినందన హోటల్లో గుజ్జ సత్యం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ నేతలు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కేటాయింపులో ప్రభుత్వం పూర్తిగా హేతుబద్ధత కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల్లో బీసీ సామాజిక చిత్తశుద్ధి లేకుండా అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీసీలకు కేవలం 11% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం తీవ్రమైన వివక్ష అని మండిపడ్డారు. మొత్తం 473 గ్రామ పంచాయతీల్లో 22% కూడా చేరని రిజర్వేషన్లు ఉండటం ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతుందన్నారు. పేరుకే 23% రిజర్వేషన్ ఉందని చూపిస్తున్నా వాస్తవంగా 10 నుండి 18% మధ్యలోనే రిజర్వేషన్ అమలవుతుంది. ముందుగా ఉన్న 42% రిజర్వేషన్ను 22%కి తగ్గించడం వల్ల వేలాది మంది బీసీ సర్పంచ్ అభ్యర్థులు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. బీసీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు కృష్ణయ్య. గ్రామాల్లో జరుగుతున్న ధర్నాలకు కూడా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు చాలా జిల్లాలలో తీవ్ర అన్యాయం జరిగింది. ఈ కేటాయింపులు శాస్త్రీయంగా లేవు. అడ్డదిడ్డంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కేటాయించడంతో బీసీలకు కొన్ని జిల్లాలలో చాలా అన్యాయం జరిగింది. ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో 11% మాత్రమే టోటల్ కేటాయింపు జరిగింది. ఎందుకంటే మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలు 473 ఉంటే బీసీలకు 23 మాత్రమే కేటాయించారు. అలాగే అంటే 11%, 23 అని చెప్పుకుంటూ 11% ఇవ్వడం ఏమిటిదని నేను ప్రశ్నిస్తున్నాను. రెండవది ఖమ్మం జిల్లాలో 10% ఇంకా తక్కువ ఇట్లా కేటాయించారు. ఈ విధంగా పంచాయతీ ఎన్నికల లోపల ఎలాంటి శాస్త్రీయత లేదు, హేతుబద్ధత లేదు, ఒక పద్ధతి లేదు. జిల్లాను యూనిట్గా తీసుకునేట్లయితే మండలాన్ని యూనిట్గా తీసుకోవాలి, లేదా నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకోవాలి. కానీ జిల్లాను యూనిట్గా తీసుకోవడం వల్ల బీసీలకు తీరని నష్టం జరిగింది. టోటల్గా పేరుకే 23 కానీ 10 నుంచి 18% మధ్యనే రిజర్వేషన్లు బీసీలకు అమలు అవుతున్నాయి. దీని మూలంగా దాదాపు కొన్ని వేల మంది సర్పంచ్కు మొదలే 42 నుంచి 22కు తగ్గించడం వల్ల దాదాపు సర్పంచులల్లా 22,420